నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను ప్రశాంత్. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో రెండు వర్గాల జనసేన పార్టీ వారు వాగ్వాదంకి దిగారని చెప్పుకోవాలి. అయితే ఏదైతే మేయర్ పదవి ఉందో, ఇప్పుడు మేయర్ పదవి పైన ఒక చర్చనీయాంశంగా అయితే మారింది. మాకివ్వాలి అంటే మాకివ్వాలి అని చెప్పేసి ఒక వాగ్వాదంకి అయితే దిగడం అయితే జరిగింది. గడ్డం రాజు వెంకట్రావు పైన దాడి చేసినట్లు కూడా తెలుస్తోంది. ఇదంతా తెలిసిన పోలీసులు అక్కడికి చేరుకొని ఏదైతే అక్కడ గొడవ జరుగుతూ ఉంది, అక్కడికి పోలీసులు చేరుకొని అక్కడ కంట్రోల్ చేసిన పరిస్థితి కూడా కనిపిస్తోంది. ఏదైతే మేయర్ పదవి రామకృష్ణకి ఇచ్చారు అని చెప్పేసి అలా ఒక చర్చనీయాంశంగా అయితే మారింది. అలా ఎలా ఇస్తారు? ఇక్కడ జనసేన పార్టీలో ఎంతో మంది లీడర్స్ ఉన్నారు. ఎంతో మంది లీడర్స్‌కి అందులో ఒకరిని నిర్ణయించుకోవాలి, పెద్దలు మాట్లాడుకోవాలి. అలా ఎలా సడెన్‌గా ఇచ్చేస్తారు? అలా ఎలా అతన్ని నిర్ణయించుకుంటారు అని చెప్పేసి అక్కడ వాగ్వాదంకి అయితే దిగడం అయితే జరిగింది. ఎవరైతే గడ్డం రాజు ఉన్నారో, గడ్డం రాజు వెంకట్రావు పైన కూడా దాడి చేసినట్లయితే తెలుస్తోంది. ఈ దాడిలో భాగంగా కూడా అతనికి కొన్ని గాయాలైనట్లు కూడా తెలుస్తుంది. అయితే రామకృష్ణ కూడా దీనికి స్పందించి ఇదంతా మేం మాట్లాడుకుంటే సరిపోదు. ఇక్కడ పెద్దవాళ్ళు ఉన్నారు. పార్టీ అనేది ఒకటి నిర్ణయిస్తూ ఉంటుంది. ఇక కూటమి ప్రభుత్వంలో కూడా కొన్ని రూల్స్ అనేటివి ఉన్నాయి. ఆ రూల్స్ ని పాటిస్తూ మనం వెళ్ళాలి అని చెప్పేసి తను కూడా స్పందించడం అయితే జరిగింది. ఏదేమైనప్పటికీ జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు కూడా ముందు నుంచే చెప్పుకుంటూ వస్తున్నాడు. పార్టీలో ఎలాంటి గొడవలు లేకుండా మనలో మనమే చూసుకునేలాగా ఉండాలి అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు అయితే చెప్పడం అయితే జరుగుతుంది. అంతేకాకుండా ఏదైతే ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో మనకంటూ కొన్ని రూల్స్ ఉన్నాయో, ఆ రూల్స్ ని మనము ఆ రూల్స్ ని దాటకుండా ఉండేలాగా మనం అయితే చూసుకోవాలి. అదేవిధంగా ఇప్పుడు స్థానిక ఎన్నికల గురించి కూడా ఒక చర్చనీయాంశంగా మారిందనే చెప్పుకోవాలి. ఏదైతే స్థానిక ఎన్నికలు ఇక వస్తున్నాయని చెప్పేసి కూడా ఎస్ఐ ప్రకటన తెలిపిందో, అప్పటి నుంచే కూటమిలో కూడా ఒక చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవాలి. అంటే ఇక్కడ జనసేన పార్టీ లీడర్స్ కూడా ఎప్పుడైతే మనకి ఎమ్మెల్యే సీట్లు ఇచ్చారో, ఎమ్మెల్యే సీట్లు ఏ విధంగా అయితే నిర్ణయించి ఇచ్చారో, ఇక్కడ స్థానిక ఎన్నికల్లో ఆ విధంగా ఇవ్వద్దు. ఇక్కడ మనకి బలోపేతం బాగుంది. మనకి బలగం ఎక్కడైనా కానీ బలం అనేది బాగుంది. మనకి రాజకీయాల్లో కూడా మనకి ఇక్కడ అభిమానులు కూడా చాలా ఉన్నారు. అయితే మనకి సీట్లు కూడా ఎక్కువగా ఇవ్వాలి అని చెప్పేసి ఇలాంటి చర్చనీయాంశంగా మారిన క్రమంలోనే పవన్ కళ్యాణ్ గారు కూడా కొన్ని కామెంట్స్ అయితే చేయడం అయితే జరిగింది. అలా ఏముండదు, మనకి కూడా ఇక్కడ ఎన్ని సీట్లు ఇవ్వాలి ఏంటి అనేది అయితే మనం కూటమితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాము. అప్పట్లాగే ఏముండదు. ఎందుకంటే ఇప్పుడు ఇది స్థానిక ఎన్నికలు కాబట్టి మనకి కూడా అభిమానులు అనేది ఎక్కువగా ఉన్నారు. ఇక్కడ ఫాలోయింగ్ కూడా బాగానే ఉంది కాబట్టి సో ఎక్కడెక్కడ పోటీ చేయాలి, ఎక్కడెక్కడ మనకి బలం అనేది ఎక్కడ మనకి సపోర్టివ్ అనేది ఎక్కువగా ఉంది అని చెప్పేసి ఇలాంటి కామెంట్స్ కూడా చేయడం అయితే జరిగింది. అయితే వాటిపైన కూడా చర్చనీయాంశంగా మారింది. కానీ ఒక వైపున ఇద్దరు వర్గాల జనసేన పార్టీ లీడర్స్ మధ్య ఇలా గొడవ జరగడం అనేది ఒక బాధాకరంగా ఉంది అంటూ కూడా చాలా మంది జనసేన మిగతా లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కామెంట్ చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఒకవైపున మొన్న కూడా మనం చూసుకుంటే కనుక బాలినేని అదేవిధంగా దామచర్ల మధ్యలో కూడా ఏ విధంగా విభేదాలు అనేటివి చెలరగాయి అనేది అయితే మనం చూసాము. వాళ్ళ మధ్యలో కూడా గొడవలు అనేటివి ఏ విధంగా వార్ అనేది ఏ విధంగా జరిగిందో మనం అయితే చూసాము. మాటలతోనే సవాళ్లు విసురుకున్న పరిస్థితి అయితే కనిపించింది. అయితే వాళ్ళు కూడా కావాలంటే విడివిడిగా పోటీ చేద్దాము, మనము విడివిడిగా పోటీ చేసి ఎవరైతే గెలుస్తారో వాళ్ళు రాజకీయాల నుంచే రిజైన్ చేయాలి అని చెప్పేసి ఇలాంటి పరిస్థితి కూడా మనం చూసింది పరిస్థితి అయితే వచ్చింది. అలాంటిది ఇప్పుడు మేయర్ పదవి కోసం ఇద్దరు వర్గాల మధ్య ఇలా గొడవ జరగడం అనేది బాధాకరంగా ఉంది అని చెప్పేసి కూడా చాలా మంది కూటమి ప్రభుత్వంలో ఉన్న లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా కామెంట్ చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది.